యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనకి ఈ నెల చాలా ప్రత్యేకమైనది. జనరల్గా మనం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఏం జరుపుకుంటామంటే సిలువు జాన కూడికలు, అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ని జరుపుకుంటాం. డిసెంబర్ మాసం అంటే యేసుక్రీస్తు వారి జన్మదినం అని చెప్పుకుంటాం. అలాగే అక్టోబర్ నెలకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట. ఏంటంటే మనము కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం, బైబిల్ బంధకాల నుంచి బయటికి తేబడిన నెలగా ఇది మనం జరుపుకుంటాం అన్నమాట. అంటే దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ సత్యము మన చేతిలోనికి రావడానికి ఇది చాలా ఈజీగా వచ్చింది కాదనమాట. దేవుడు అనేక మంది భక్తులను దీని నిమిత్తం వాడుకున్నారనమాట. మనం మొదటగా చదువుకున్నాం దేవుని వాక్యము అన్న దాని గురించి. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి. ఇది ఎవరి గురించి తెలియపరుస్తుందంటే యేసుక్రీస్తు వారే వాక్యమని, ఆయనే శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నారు అని మనకి తెలుసు అన్నమాట. అలాగే 2వ భాగంలో మనం చదువుకున్నాం నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగనని. అంటే ఎవరైతే భక్తులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనికి రావడానికి కారకులయ్యారో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చి, దేవుడు ఏ ఉద్దేశంతో వారిని లోకంలోనికి పంపించారో, వారు ఏ ఉద్దేశంతో వారి యొక్క వాటిని నెరవేర్చారో, ఎలా నెరవేర్చారో, ఎంతటి రిస్క్ వారు తీసుకున్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి.